అందరికీ అందరి జీవితాల్లో ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అనే తపన ఉంటుంది. అది అమ్మాయిలకైనా కావచ్చు, లేదా అబ్బాయిలకైనా కావచ్చు. ఒక అమ్మాయి ఒక స్టేజ్లో ఉంది అంటే అబ్బాయిల కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి హడల్స్ దాటుకొని వచ్చిందని అర్థం. ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఒక అమ్మాయి జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. Excuse me, ma'am. Yes, come in. So what do you think that is this a chemical bond, a thread or a wire to which two atoms are tied together? What do you think? Of course not. It is not a thread, it is not a rope, to which two atoms are tied together. It is nothing but అరే రామమ్మ, ఇక్కడ స్క్రూ తప్పి పడిపోయింది ఇది. ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణును భగవతి దేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ రే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర. ఈ సమాజంలో ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి సైలెంట్గా ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కువగా మాట్లాడొద్దని నేర్పించింది. కానీ ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే తిరిగి మాట్లాడడం నేర్పించలేదు. ఈ సమాజం ఒక అమ్మాయికి భయం నేర్పించింది, కానీ ధైర్యం నేర్పించలేదు. సత్య, త్రేత, ద్వాపర యుగాల్లో ధర్మం కోసం దేవతలు దేవుళ్ళు యుద్ధాలు చేశారు. కానీ ఈ కలియుగంలో శక్తి స్వరూపమైన స్త్రీలు ఎవరి కోసం వాళ్ళే యుద్ధం చేయాలి. ఒక అమ్మాయి తన కోసం తాను లేచి నిలబడిన రోజే కదా ఈ సమాజంలో మార్పు మొదలవుతుంది.